ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెంచెర్ల జెడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త వేల్పుల రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధిర మండలం బయ్యారం గ్రామానికి చెందిన తుమ్మల జోజి తన కుమార్తెను కంచెంచెర్ల మండలం కీసర గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. ఇటీవల ప్రమాదవశాత్తు అతని అల్లుడు మరణించాడు. అల్లుడు దశదిన కార్యక్రమానికి హాజరైన జోజిని అల్లుడు తల్లి వేల్పుల రమేష్ కలిసి బయ్యారంలో ఉన్న అతని ఎకరం పొలాన్ని బలవంతంగా రాయించుకున్నారు. దీంతో జోజి పోలీసులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వేల్పుల రమేష్ ని అరెస్ట్ చేసినట్లుగా ఎస్ఐ రాజు తెలిపారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలో ఒక పథకం ప్రకారం ఏర్పరచుకున్న విధంగా తుమ్మల జోజిగి గారి యొక్క కూతురికి సంబంధించిన అత్తగారు తర్వాత గ్రామ పెద్దలు కొంతమంది కలిసి జోజికి సంబంధించిన బయ్యారంలో గల ఎకరం పొలంలో అరెకరం పొలాన్ని వీళ్ళ కోడలుగా రాయమని చెప్పి బెదిరించి రాయమని చెప్పగా రాయనంటే అతన్ని బెదిరించి కొట్టి ఇంట్లో నిర్బంధించి చేయడం జరిగింది. చేసి ఒక స్వాధీన అగ్రిమెంట్ అనేది అమ్మాయితో అతనితో రాయకి సంతకం జరిగింది. దీని ప్రకారంగా అతను జోజి మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, దానికి సంబంధించిన వ్యక్తులను అదుపులో తీసుకొని ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి 14 రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. జోజిని బంధించింది ఎవరు? అతనికి సంబంధం ఏంటి? జోజిని బెదిరించిందంటే వీళ్ళ అత్తగారైన ఎవరైతే వాణి కూతురి అత్తగారు ఎవరైతే వాళ్ళు తర్వాత వాళ్ళ గ్రామ పెద్దలైన వేల్పుల రమేష్, అంద్రయ్య, తర్వాత రాజారావు ఇలా కలిసి అత్తగారికి ఏదో సహాయం చేద్దామని అత్తగారికి